అమ్మా ఇదేనమ్మా రావడం? అవునమ్మా. బాగున్నావా అమ్మా? బాగున్నామా. ఒక్కదాన్ని వచ్చావు, మీ ఆయన రాలేదమ్మా? ఆయన రాలేదమ్మా. నేను చూడాలనిపించి నేను ఒక్కదాన్నే వచ్చాను. 4 రోజులు ఉండి వెళ్ళిపోతానమ్మా. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? 4 రోజులు కాకుంటే 10 రోజులు ఉండమ్మా. అలాగే అమ్మా. అమ్మా ఆకలి అవుతుందమ్మా. అయ్యో నా మతి మంద, ఇప్పుడే తీసుకొని వస్తానుందమ్మా. ఇదమ్మా తినిపించమ్మా. అలాగేనమ్మా. ఇలా కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అదే అమ్మా, నీ చేత్తో కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో అంటున్నా. సర్లేమ్మా తిను. నిల్లాగమ్మా. నేను కడుగుతాలేమ్మా, నువ్వు పోయి కూర్చోకు. సరే అమ్మా. నేను తుడుస్తాలేమ్మా అయితే. ఏంటమ్మా నువ్వు పోయి కూర్చోపో, నేను చేస్తా. బోకులు కడిగేదిలే, కాలేజీ నుంచి వచ్చావు బ్యాగ్ అడబడేస్తావు, పెట్టుకొని తింటావు, సింక్ లో పడేసి వెళ్ళిపోతావు, స్నానం చేస్తావు, బట్టలు ఉతుకావు, ఉతికిన బట్టల్ని కబోర్డ్ లో పెట్టుకుంటావు, అది లేదు. ఇల్లు అలికేదిలే, ఎప్పుడు ఆ పనికి మాల ఫోన్ పట్టుకొని నొక్కుంటా కూర్చుంటావు. ఛీ, నిన్ను తిట్టినా ఒకటే, దున్నపోతుంది తిట్టినా ఒకటే. నువ్వు ఇట్లా తింటా అంటే నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతా. బట్టలు సర్దమంటావా, ఇట్నే వెళ్ళిపోతావా? బట్టలు వద్దే మధ్యలో వెళ్ళిపోయి ఇట్నే. నేను ఎందుకు పోతా? నేను పోను, ఇల్లు మా నాన్నది. నీకు సిగ్గే లేదు. సిగ్గా? అదెక్కడ దొరుకుద్దమ్మా? ఛీ, నాకు లేదు సిగ్గు. ఇది మాత్రం కరెక్ట్ మా. వద్దుమా 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 వద్దుమా. ఏంటమ్మా నీళ్ళు నువ్వే నవ్వుకుంటాను? ఏం లేదమ్మా, పెళ్లికి ముందు ఆ పంచ ఈ పంచ అని తిడుతూ ఉండేదానివి కదా, అది గుర్తుకొచ్చి నవ్వుకుంటున్నానమ్మా. అవునా, సరే. కాదమ్మా, పెళ్లికి ముందు పని చేయలేదని ఎందుకు తిడతారు? పెళ్లి అయిన తర్వాత అదే పనులు ఎందుకు చేయనివ్వరు? ఎందుకంటే పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళి మన పని మనమే చేసుకోవాలమ్మా. అందుకేనమ్మా పెళ్లికి ముందే నేర్చుకుంటే అత్తగారింట్లో కష్టపడాల్సిన అవసరం లేదు. నేర్చుకోలేదంటే ఇబ్బంది పడాలి, అత్తగారితో మాటలు పడాలి. అందుకేనమ్మా నేర్చుకోమని చెప్పేది. నేను కూడా పెళ్లి కాకముందు మా అమ్మతో పెళ్ళైనప్పుడు చూసుకుందాంలే అనేదాన్ని.